జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు ఇలా వన్ సైడెడ్గా ఉన్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఫోన్ కాల్ పోయింది, అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భారతిరెడ్డి గారో, జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. మీరే కడిగిన ముక్తంలాగా బయటకు వస్తారు కదా, మేము అమాయకులము, మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడూ వచ్చి ఏది మాట్లాడరు, ఎప్పుడూ వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు. నేను కన్విన్స్ అయ్యాను అంటారు. మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో చెప్పండి, సిబిఐ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి, ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. అంటే వాళ్ళకి భయం ఉంది కాబట్టి చెప్తున్నారు, లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే, అటుపక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు, అయినా కానీ అంత భయపడి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను, పలాంది చేసినాను అని చెప్పగలుగుతున్నాడు. మాట మీద ఉంటాను, నా మీద నమ్మకం ఉంటేనే, నేను మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పగలుగుతాను. అంటే మేడం, ఇప్పుడు గతంలో పులివెందుల నియోజకవర్గానికి హామీ ఇచ్చిన మాదిరిగానే అన్ని హామీలు నెరవేర్చారు. ఈసారి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? లాస్ట్ టైం చెప్పనేటి అన్నీ ఎన్నో చేసినారు. పులివెందుల, వేంపల్లి, కడప అంతా, రాష్ట్రం అంతా కూడా మనం చెప్పనేటివి ఎన్నో చేసినాము. దేవుడు అనుగ్రహించేదాన్ని బట్టి 5 ఏళ్లలో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే మేడం, ప్రతిపక్ష నేతలు మాత్రం ఇచ్చిన హామీలలో 10% మాత్రమే చేశారు, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. పోయినసారి మేనిఫెస్టో మీరు చూసినారా? దాంట్లో టిక్కు పెట్టినారా? మీరు పెడితే మీకే అర్థమవుతుంది 99% పైన జరిగినాయని. వాళ్ళు చెప్పేది ఏదన్నా చెప్పని, పోయినసారి మేనిఫెస్టో చూస్తే గడప గడపకు ఇంటికి పంపించినారు. పాత మేనిఫెస్టో పంపించి ప్రతి ఇంట్లో టిక్కు పెట్టించినారు. ప్రజలే తెలిసింది వాళ్ళకు 99% జరిగిందా, 10% జరిగిందా అని వాళ్ళకే తెలుసు. గతంలో 90,000 మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అంతకంటే ఎక్కువనే. నమస్కారం మేడం. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు, ఎలాంటి ఆదరణ లభిస్తుంది మేడం? బాగుంది, చాలా బాగుంది. అంటే గతంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు, ఈసారి హామీలు మళ్ళీ మొదలు పెట్టారు, ఎలా ఉంటుంది? దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. అంటే మేడం, కొద్ది రోజులుగా